కాకరేపుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టీ పాలిటిక్స్ ను రణక్షేత్రంలా మార్చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరింత హీట్ను రాజేస్తోంది. బైపోల్ ఫలితాలు తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతాయా? ఎవరి సత్తా ఏందో తేలిపోనుందా? లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ఏం జరగబోతోంది? తెలంగాణలో జరగనున్న ఒక ఉప ఎన్నిక మొత్తం దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ శక్తిగా అది ప్రతిష్టాత్మకంగా మారింది. అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. 2024 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఎన్నికయ్యారు. అయితే 2025 జూన్ 8న ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11న జరిగే ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలపై గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి అన్న అంచనాల మధ్య అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. నిజానికి తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి హైదరాబాద్ బీఆర్ఎస్ కు కంచుకోటగా కొనసాగుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పూర్తిగా ఎదురుగాలి వీచినా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ తన సత్తా చాటింది. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ తరపున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ ఘన విజయం సాధించారు. అయితే ఆయన ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖాళీ అయింది. ఉప ఎన్నిక అనివార్యమైంది. త్రిముఖ పోటీ నెలకొన్న పరిస్థితుల్లో సింపతి వేవ్ ను వినియోగించుకోవాలని బీఆర్ఎస్ తీర్మానించింది. దివంగత గోపీనాథ్ సతీమణి సునీతను పోటీ చేయించాలని బీఆర్ఎస్ పెద్దలు తీర్మానించారు. అనుకున్నదే తడువుగా ఆమె ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పటికే తమ ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు ఎదురైన ఓటముల బాధ నుంచి కాస్త ఉపశమనం పొందాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సానుభూతి ఓట్లపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని, ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, ఇవే తమను గెలిపిస్తాయి అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ముమ్మాటికి బీఆర్ఎస్ అభ్యర్థి తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం మాకున్నది. ఎందుకంటే గతంలో కూడా మీరు గమనించినట్టయితే మరి హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మకుండా ఒక్క సీటు కూడా వారికి ఇవ్వలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇవ్వలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వలేదు. తప్పకుండా ఇప్పుడు కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. వారి శ్రీమతినే మరి పార్టీ నుంచి నిలబెట్టి రావాల్సిన ఒక పరిస్థితి రావడం. అట్లాగే 22-23 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా హైదరాబాద్ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకోలేదు, ఒకటి కూడా నెరవేర్చలేదు. అది మైనారిటీలకు కావచ్చు, మెజారిటీకి కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎవరికేని కావచ్చు, ఒక హామీ కూడా నిలబెట్టుకోలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా వల్లాల నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ ఖరారు చేసింది. యాదవ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్ యాదవ్ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెర మీదకు వచ్చినప్పటి నుంచి అభ్యర్థిగా ఆయన పేరే ప్రముఖంగా వినిపించింది. చివరి వరకు టికెట్ కేటాయింపుపై ఉత్కంఠ సాగినప్పటికీ అధిష్టానం నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం తథ్యమని నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సరైన లీడర్స్ గురించి తెలుసుకోండి. మీరందరూ, మా ప్రాంత ప్రజలందరూ కూడా చాలా తెలివిపరులు. 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ ఈరోజు 2 సంవత్సరాలకు వచ్చింది. ఇది దైవ నిర్ణయం. ఎందుకు వచ్చిందని అర్థం చేసుకోవాలా. మన పిల్లల భవిష్యత్తు, మన ప్రాంత అభివృద్ధి అనేది మనకి చాలా ముఖ్యము. నేను మీలో ఒకటిని, మీ మధ్యలో తిరగటోని, మీ అందరూ కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకం పెట్టుకుంది. మీ అందరికీ భరోసా కల్పిస్తూ, మీ అందరికీ అండగా నిలబడతాను. మన పిల్లల భవిష్యత్తు, మన ప్రాంత అభివృద్ధికి ఒక భరోసా కల్పిస్తానని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను కోరుతాను. ఇక కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీ కూడా ఉప ఎన్నికపై పట్టుదలతోనే ఉంది. ఏపీలో ఎన్డీఏ అఖండ విజయంతో ఇక్కడ కూడా అలా జట్టు కడితే ఎలా ఉంటుంది అనే వ్యూహరచన కూడా చేస్తోంది. టీడీపీ, జనసేన సానుభూతి పరులు పార్టీ కేడర్ తో కలిసి కమలదళం ఆపరేషన్ జూబ్లీహిల్స్ ను పగడ్బందీగా చేపట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ధర్మారావు గారు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా రాములు గారు మాజీ ఎంపీ, కోమల ఆంజనేయులు గారు సీనియర్ నాయకులు, వారు ముగ్గురితోనే అభిప్రాయ సేకరణ కోసం ఒక కమిటీ వేసాము. రేపు వాళ్ళు అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత 2-3 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా ఎలక్షన్ కమిటీ కూర్చొని ఎలక్షన్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిచే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఈ ఒకే ఒక బైపోల్ తో తెలంగాణలో గూడు కట్టుకున్న ఎన్నో రాజకీయ పరిణామాలకు సమాధానం వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎన్నడూ లేనంతగా పార్టీల అగ్రనేతలు దృష్టి సారించారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీతో సహా ఎంఐఎం ఇలా అన్ని పార్టీలకు ఈ ఉప ఎన్నిక చావోరేవుగా మారింది. గెలిచిన పార్టీ ఫేట్ తెలంగాణ అంతటా వ్యాపించనున్న నేపథ్యంలో
ఇప్పటికే స్మార్ట్ గా సోషల్ మీడియాలో ప్రచారం కానిచ్చేస్తున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ హీట్ కంటిన్యూ అవుతుండగానే స్థానిక ఎన్నికల అంశం కూడా టీ పాలిటిక్స్ లో మంటలు పుట్టిస్తోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో 9ని జారీ చేసింది. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొందరు, అనుకూలంగా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. 2 రోజుల విచారణ తర్వాత జీవో 9పై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిచిపోనుంది. అయితే బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయి అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున సహేతుకంగా, సైంటిఫిక్గా, పకడ్బందీగా ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో ఎక్కడా చేయనటువంటి కాస్ట్ సర్వే చేసి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి న్యాయం చేస్తూ ఉంటే ఈరోజు అది రాకుండా అడ్డుపడి కపట నాటకంతో కుట్రలు జరిపిన మీ ఇద్దరు చివరికి సిపెక్స్ సర్వేలో కూడా పాల్గొనలే. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు టీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ చరిత్రలో క్షమించరు. సంవత్సరంన్నర కాలంగా ఎన్నికలు జరగకుండా 80% 42% రిజర్వేషన్ పోవాలని తపనతోనే ఇంత ప్రయాసకు ఓర్చి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. ఈ 2 పార్టీల నుంచి ఒక్క నాయకుడు కూడా ఇంప్లీడ్ కాలే. అందుకే ఈ నాయకులు చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగులుతారు. మొత్తానికి అటు బైపోల్ హీట్ తో పాటు స్థానిక ఎన్నికల సమరం అంశం తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ డ్రా చేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది.